వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. కవితక్క అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ జాగృతి బృందం, బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా కవితక్క ఇంటికి వచ్చేసి లొల్లి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా తప్పదు, విధిరాత తప్పదు. మనం చేసినటువంటి పాపాలు, ఆ పాపాలు ఎంతైతే కుప్ప తెప్పలుగా ఉన్నాయో, ఆ పాపాలు ఒక పుట్టలుగా ఎదిగినాయో, ఆ పాపాలు అట్లా ఉండడం పట్ల ఖచ్చితంగా విధి అనేటటువంటిది ఖచ్చితంగా ఫలానా రోజు నువ్వు అరెస్ట్ కాబడతావు, జైలుకు పోతావు, చిప్పకూడు తింటావు అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఇలా ఒక లిక్కర్ అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి మనిషి జీవితంలో ప్రాణాలు తీసేటటువంటి ఒక లిక్కర్ను తయారు చేసి భారతదేశ వ్యాప్తంగా ప్రాణాలు తీయటానికి నువ్వు పాటుపడ్డావంటే ఎంత దుర్మార్గమైనటువంటి, ఎంత అరాచకమైనటువంటి లేడీవో ఈ సమాజానికి అర్థమైంది. నీ తండ్రేమో భారతదేశం ఒకవేళ మేము గెలిచి ఉంటే భారతదేశాన్ని అగ్గి పెడతామని చెప్పేసి కామెంట్ చేస్తాడు. ఇవాళ నువ్వు భారతదేశాన్ని ఈ రూపంలో అగ్గిపెట్టడానికి ప్రయత్నం చేసినట్లు సమాజంకి అర్థమైంది. కాబట్టి ఇవాళ ఇంటి దగ్గర సోదాలు చేసి కంప్లీట్గా ఆధారాలతో సహా కవితక్కను అరెస్ట్ చేసినట్లు సమాచారం వస్తూ ఉన్నది. కాబట్టి ఇక మరి ఎన్ని రోజులు చిప్పకూడదు తింటుందో, ఎన్ని రోజులు జైల్లో ఉంటుందో ఖచ్చితంగా విధే రాస్తుంది. విధి ఎన్ని రోజులు రాస్తే అన్ని రోజులు ఖచ్చితంగా చెప్పకూడదు తినవలసిందే, జైల్లో ఉండవలసిందే. ఒకవేళ బయటకు తొందరగా వస్తే మాత్రం వాళ్ళ అరాచకాలు చాలా ఉంటాయి. కాబట్టి 100% ఎక్కువ రోజులే ఆమెను జైల్లో ఉంచేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అంతా ఉంది. ఎక్కువ రోజులు ఉంచితే కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకానికి కూడా ఆనందపడే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు పూర్తి సమాచారం వస్తూ ఉంది. కాబట్టి ఆ అరెస్ట్ చేయడం పట్ల ప్రజానీకం చాలామంది మహిళామణులు ఇవాళ మా పుస్తెల తాళ్లను దింపేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కవిత అరెస్ట్ కావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు పుట్టలుగా పెరిగి పెద్దయ్యాయి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు లేదు. చాలా తెలంగాణ సమాజం అంతా కూడా చాలా బాధలతో, చాలా అప్పులతో, చాలా అవస్థలతో ఇవాళ బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆమెను అరెస్ట్ చేయడం చాలా మంచిదే అని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం అంటా ఉంది. కాబట్టి ఒకవేళ ఇది నిజమైతే నిజంగా సంతోషమైనటువంటి వార్త అని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ఆనందదాయకమైనటువంటి మాట. కాబట్టి ఈడీ ఖచ్చితంగా ఒకవేళ అరెస్టు అయితేనేమో సంతోషం, కాకపోతే మాత్రం ఇమీడియట్లీగా అరెస్టు చేయాలని కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం కోరుకుంటా ఉంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణలో చాలామందికి కూడా బుద్ధి రావాలా. ఈ చూసిన తర్వాత, ఈమె పరిస్థితి చూసిన తర్వాత ఎన్నో రకాలుగా తప్పించుకొని, ఎన్నో రకాలుగా జిమ్మిక్కులు చేసి హైకోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి, ఆ కోర్టుకు పోయి, ఈ కోర్టుకు పోయి నేను రానని మొండికేసి అయ్యతో చెప్పించుకొని, బీజేపీతో చెప్పించుకొని రకరకాలుగా ఎన్నో రకాలుగా ఆమె జిమ్మిక్కులు చేసిన చివరకు ఏది జరగల్లో అది జరిగింది, అదే జరుగుతుంది. ఆమె అట్టనే జైలుకు పోతుంది, జైల్లోనే ఉంటుంది. బయటకు వచ్చే అవకాశం మాత్రం లేదు. ఇంకా నిజంగా అది ఏ జైలు కంటే కంప్లీట్గా బయటికి రానటువంటి జైల్లో అండమాన్ నికోబార్లో వేస్తే బెటర్. ఈమెను బయటికి రాకుండా అండమాన్ నికోబార్లో వేస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకు బుద్ధి వస్తుంది, ఈమెకు కూడా బుద్ధి వస్తుంది, వాళ్ళ కుటుంబానికి ముఖ్యంగా బుద్ధి వస్తుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా మామూలు అరాచకం చేయలే, మామూలుగా ఈ తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేయలే, మామూలుగా ఈ తెలంగాణను దోచుకు తినలే, మామూలుగా వీళ్ళు సమాజాన్ని కాల్చుకు తినలే. ఇట్లా కాబట్టి
అరెస్ట్ కావడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం అంటా ఉంది.